ఉదయం వెళ్ళావు కదా ప్రేంబాబు, ఏమైంది? ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఐడియా బాగుందంటున్నారు, అందరూ షూరిటీ అడుగుతున్నారు. నేను ఎక్కడి నుంచి తేను? వేరే ఏదైనా ఆలోచించాలనుకుంటున్నాను. ఒక పక్క ఎక్కువ టైం కూడా లేదు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిరుత్సాహపడకు బాబు. రేపొద్దున్నే రెడీ అయ్యుండు. నీకొకటి చెప్తాను. ఏంటి చందు? రేపటి నుంచి అంతా మంచి జరుగుతుంది బాబు. కట్టండి, ఇంకేం ఆలోచించకండి. నీ తాళ్ళని ఎవరైనా ముట్టుకుంటేనే ఊరుకో. అలాంటిది నీ ఐదోతనాన్ని ప్రేమ కోసం తీసిస్తున్నావు. నాకు మాంగళ్యం ముఖ్యమండి. అది పసుపు కొమ్మున్నా చాలు. మళ్ళీ మీ చేతులతోనే కట్టారుగా, ఇది నాకు బంగారం కన్నా విలువైనదేనండి. నేను కాకపోతే ఇంకెవరున్నారు ప్రేంబాబుకి ఇవ్వడానికి? సొంత వాళ్ళు కూడా ప్రేంబాబు ఎదగకూడదని చూస్తున్నారు కదండి. ఇదన్నా బాబుకి ఉపయోగపడితే నాకు కావాల్సింది ఏముందండి? నీలా ఈ ఇంట్లో వాళ్ళుంటే వాడికి మనకి ఈ బాధ ఎందుకు? మీరు బాధపడకండి. ఏం చెప్పను, ఎంత సంపాదించినా ఒక బిడ్డకి సాయం చేయలేకపోతున్నాననే బాధ లేకుండా పోదు కదా. మీ ఆశీస్సులకి మించిన సాయం ఏముంటుందండి? ప్రేంబాబు సాధిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఏం చెయ్యాలి స్వామి? నన్నేం చెయ్యాలనుకుంటున్నావు? గెలిచే దమ్మున్నా ముందు కడుగేయించే నాదుడే లేడు. చిల్లి గవ్వ తీసుకోనన్నాను, ఇప్పుడు నా చేతిలోనే చిల్లి గవ్వలేదు. ప్రేంబాబు, ఏంటో చెప్పు చందు. చందు, ఏంటిది? పసుపు తాడు వేసుకున్నాను బాబు, తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావు చందు? వద్దు, అది తీసేసి ఇది మెడలో వేసుకో. ఇస్తుంది మీ వ్యాపారానికి ఏదన్నా ఉపయోగపడుతుందని, ముందుకి ఒక అడుగు వెయ్యటానికి ఉంటుందని. వద్దనకు బాబు. అది కాదు, నీ తాళి తీసుకోవడం ఏంటి? బాగోదు. నన్ను అమ్మ అని ఒకసారి పిలిచావు కదా బాబు. బిడ్డ బాధని చూడలేక అమ్మే ఇస్తుందనుకో. ఇంక తీసుకోకపోవడానికి ఏముంది? నిజంగా నువ్వు నా అమ్మవనే అనుకుంటాను చందు, కానీ నా మనసు దీనికి అంగీకరించడం లేదు.
అలా అనిపిస్తుంది అంటే నువ్వింకా నన్ను పనిమనిషిలాగే చూస్తున్నావని అర్థం అవుతుందిలే బాబు. చ కల్లో కూడా నేనెప్పుడు అలా అనుకోను చందు. అయితే తీసుకో. వచ్చిన దాంతో ముందు చిన్నగా అయినా ఏదన్నా మొదలుపెట్టు బాబు. అదే తర్వాత పెద్దదవుతుంది. ఆ, సరే చందు. కాకపోతే ఇది అప్పుగానే తీసుకుంటాను. నేను సంపాదించగానే మళ్ళీ విడిపించి ఇచ్చేస్తాను. ఉమ్, నీ మంచి మనసుని చాటుకుంటావు చందు. నాకింకెవరున్నారు బాబు? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు బాబు. నీ తాళిబొట్టు నాకిచ్చావు. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎన్నోసార్లు అడిగాను. నీ హస్బెండ్ ఎవరో నాకు చెప్పలేదు. ఎవరు చందు? ఎవరు చందు? ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ప్రేంబాబు. ఈరోజు చాలా మంచి రోజు. ఏదన్నా ఆలోచించి దిగ్విజయంగా మొదలుపెట్టు. వెళ్ళిరా బాబు. నీకంతా మంచి జరుగుతుంది. వెళ్ళు బాబు, వెళ్ళు. సేట్జీ, బోలియే. ఇది తాకట్టు పెడితే ఎంత వస్తుందో ఒకసారి చూడరా. $1,72,000 వస్తుందండి. అంటే బంగారం రేట్ బాగా పెరిగింది కదా, కొంచెం చూడండి. సరే చూస్తాను.